అమెరికాకి అత్యధిక ఆదాయ వనరు ఏంటంటే, నాటో దేశాలు, యూరప్ దేశాలు, గల్ఫ్ దేశాలు వాళ్ళందరితో దశాబ్దాలుగా మీకు పెద్ద సైన్యం అక్కర్లేదబ్బా! మీ సెక్యూరిటీ నేను చూసుకుంటాను. మీరు నాకు ఏడాదికి ఇంత డబ్బులు కట్టండి అని చెప్తా వచ్చింది. అట్లా ఆళ్ళు కట్టారు. తీరా చూస్తే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంటే, నేను నీకు ఇచ్చాను కదా! ఆ మిషన్ ఆన్ చేసుకో అంది. అంతే తప్పించి ఏమన్నా పీకగలిగిందా? ఇప్పుడు నాటో దేశాలకి సైన్యం ఉంది. ఆ సైన్యం అమెరికాకి పనిచేయాలి తప్పించి, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మొన్న నాటో దేశాలు కొన్ని దేశాల మీదన రష్యాకి సంబంధించినటువంటి మిస్సైల్‌లు పడ్డాయి. అప్పుడేమన్నా అమెరికా సహకరించిందా? లేదా నాటోని యుద్ధం చేయనిచ్చిందా? చేయనీయలేదు. యూరోపియన్ దేశాలకైతే సైన్యాలున్నాయి. వాళ్ళ దగ్గర బేసులు గూడా ఉన్నాయి. కానీ వాళ్ళని గూడా పపెట్స్ లాగానే వాడింది అమెరికా. కెనడా పరిస్థితి మరీ దారుణం. 70% డబ్బులు డిఫెన్స్ డబ్బులు అమెరికా తీసేసుకునేది. రూ. 30 వీళ్ళ సైన్యం పెట్టుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక అమెరికాతో ఆ సంబంధాలు లేదని జెప్పేసి కెనడా అమెరికాకి షాక్ ఇచ్చింది. అమెరికాతో ఓ రకంగా శత్రుత్వాన్ని ప్రకటించింది. అమెరికాకు ఆనుకుని ఉంటది కెనడా. దాన్ని ఇప్పుడు తీవ్రంగా అవమానించి, మా దేశంలో 51 రాష్ట్రం చేస్తాం, కలిపేయండి, విలీనం చేయండి ఇలాంటి కారు కూతలకొస్తే అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకించినటువంటోడికి ఓటేసి గెలిపిచ్చారు. అప్పుడైనా అమెరికాకి సిగ్గుందా అంటే లేదు. ట్రంప్ కారు కూతలు కూశాడు. ఇప్పుడు చాచి కొట్టారు జనం. దాంతో కెనడా ప్రధానమంత్రి ఇప్పుడు అమెరికాతో శత్రుత్వాన్ని ప్రకటిస్తున్నాడు.